మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధ, అయ్యో, నా భర్తని చూసి కూడా పలకరించలేని స్థితిలో ఉన్నానే. నా మొరని ఆలకించి ఆ దేవుడే వరం ఇచ్చినా అందుకోలేని పరిస్థితి నాది. పోనీ ఒక్కసారి కారుని ఆపమంటే ఎందుకు వదినా అని పూజ అడిగితే నేనేం చెప్పాలి? మాధవిగా ఉన్న నేను తను ఎవరు అని అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? రాధా, కనీసం నువ్వైనా నా వైపు ఎందుకు చూడలేదు? ఆగలేను, ఆపమనలేను, ఉండలేను, వెళ్ళలేను. నాకు నేనుగా వేసుకున్న సంకెళ్ల మధ్య బందీగా ఉన్న నేను నా ప్రాణం లాంటి నా భర్తని చూసి కూడా కలుసుకోలేకపోతున్నానే. రాధా, రాధా, నన్ను క్షమించు రాధా, నన్ను క్షమించు. నాని, 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 డాక్టర్, నాని, నాని, డాక్టర్. ఏం జరిగింది? నాని, మా నాని ఉన్నట్టుండి పడిపోయాడు డాక్టర్. ఓకే, వాడికి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు తెలుసు కదా డాక్టర్. ఐ నో, డోంట్ వర్రీ. సిస్టర్, డాక్టర్, ఈ బాబుకి రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంది. బ్రీతింగ్ మాస్క్ ని ఇమీడియట్ గా రెడీ చేయండి. ఓకే డాక్టర్. వదినా, మేడం మీరు ఇక్కడే ఉండండి. సరిదిద్దుకోలేనిది కాలము, నీ నవ్వులుండాలి కలకాలము. ఏ వైపు వేస్తున్న నీ అడుగులు గుర్తుండిపోవాలి నీ జాడలు. భగవంతుడా, తల్లికి దూరమైన బిడ్డ నన్నే వాళ్ళ అమ్మని అనుకుంటున్నాడు. నిజంగా ఇప్పుడు మాధవి అక్క ఉంటే ఎంత తల్లడిల్లిపోయేదో. ఒక ఆడదానిగా, అమ్మని కాని అమ్మగా ఇప్పుడు నేను ఆ స్థానంలోకి వచ్చాను. ఎలాగైనా నానిని కాపాడుకోవాలి. వదినా, కంగారు పడకు, నానికేమీ కాదు.
పూజ, నా బాధ నీకు ఎలా చెప్పను? నాని అలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. మీ అన్నయ్య ఏమో బిజినెస్ పని మీద సిటీకి వెళ్లారు. రేపటిదాకా రారు. వదినా, ఏం పర్వాలేదు, మీకు తోడుగా నేనుంటాను కదా. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ ఇస్తున్నాము. రేపటిదాకా అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పటి వరకు ఏమీ చెప్పలేము. సిస్టర్, మేం బాబుని చూడొచ్చా? ఒక్కరు మాత్రమే వెళ్ళండి. డాక్టర్ గారు చూస్తే నన్ను తిడతారు. వదినా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికెళ్ళు. పూజ, ఈ సంగతి తెలిస్తే అత్తయ్య మావయ్య గారు ఎంతో కంగారు పడతారు. మనవడంటే వాళ్ళిద్దరికీ ప్రాణం. అందుకే నువ్వు ఇంటికి వెళ్ళు. వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పు. కానీ వదినా, నువ్వు ఒక్కదానివే ఎలా మేనేజ్ చేస్తావు? బిడ్డ కంటే తల్లికి ఏది ఎక్కువ కాదు, మరేది కష్టము కాదు. తెల్లారేదాకా నేను ఇక్కడే ఉంటాను. నా కళ్ళల్లో ఓతులు వేసుకుని నా బిడ్డని కాపాడుకుంటాను. సరే వదినా, నేను ఎలాగైనా అన్నయ్యకి ఫోన్ చేసి నాని గురించి చెప్తాను. ఉంటాను. హ్మ్. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం, కళ్ళలో కడలిలా పొంగి శోకం, నిన్నటి బంధాలు అన్నీ మాయమై పోయే క్షణం, ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా, కలలే కూర్చుతున్నది సమయం, ఎదలే కాచుతున్నది విలయం, సర్వం చేయి జారిన ఈ నిమిషం. అయ్యో, ఒక పక్క నా భర్త, మరో పక్క బాధ్యత నా నోటికి సంకెళ్ళు వేశాయి. ఎక్కడున్నాడో ఏమైపోయాడో అని ఇన్నాళ్లుగా నాలో నేనే కుమిలిపోతూ ఎలాగైనా నా భర్తని నాకు చూపించు తండ్రి అని ఆ దేవుడికి మొర పెట్టుకుంటే వరం ఇచ్చినా అందుకోలేని నిస్సహాయమైన పరిస్థితి నాది. ఏం చెయ్యను? నాది కాని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నేను బాబుని ఈ స్థితిలో వదిలేసి నా భర్తని వెతుక్కుంటూ వెళ్ళాలా? అది కరెక్ట్ కాదు. మరి నా భర్తకి నేను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నానని తెలియదు కదా. నడి రోడ్డు మీద కనిపించాడు అంటే నా రాధ ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ నన్ను వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఇక్కడికొచ్చి నేను కనిపించడం లేదని మరెక్కడికో వెళ్ళిపోతున్నాడా? అమ్మో, అలాగైతే నేను నా భర్తని కలుసుకోవడం ఎలా?